వెల్కమ్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఈరోజు అయితే టైం 6:50 అయిందండి. పొద్దున్నే అయితే బాగా గాలి వస్తుంది, బయట వెదర్ అయితే చాలా బాగుంది. టీ కూడా పెట్టేశాను, చల్లటి గాలికి అయితే టీ తాగాలనిపిస్తుంది. ఒక్కసారి చెట్లు చూడండి ఎలా ఊగుతున్నాయో, మీకు చూపిస్తాను. వర్షం అయితే పడిద్ది అనుకుంటానండి. అసలు చల్లటి గాలి అయితే బాగా వస్తుంది. ఇదిగోండి చెట్లు మొత్తం. సన్నటి చినుకులు కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయండి. బయట వెదర్ అయితే ఈ విధంగా ఉందండి. స్వచ్ఛమైన గాలి, చల్లటి గాలి అయితే వస్తుంది. ఇదిగోండి అటు పక్క రోడ్డు ఉందని చెప్పాను కదా, వచ్చే పోయే బండ్లు మొత్తం కనిపిస్తూనే ఉంటాయి. టీ పెట్టేసాను కదా, చూపిస్తానండి. ఇదిగోండి టీ కూడా బాగా మరిగిపోయినాయి. ఇదిగోండి నాకు మా వారికి టీ అయితే రెడీ అయింది. ఇప్పుడు బయట వెదర్ దగ్గర కూర్చొని ఆస్వాదిస్తూ ఈ టీని అయితే మేము తాగుతాము. ఇంకా అన్నం సరిగా ఉడికేసరికి కరెంట్ అయితే పోయిందండి. గ్యాస్ మీద పెట్టేశాను, మళ్ళీ పిల్లలకి లేట్ అవుతుంది కదా అనేసి గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేశాను రైస్ని. ఇంకా మా పిల్లలు అయితే లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయమన్నారు. ఇప్పుడు ఆ రైస్ ఉడికిన తర్వాత అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తానండి. చుట్టుపక్కల మొత్తం చెట్లు అన్నమాట. పొద్దున్నే ఆ కోయిల అరుపు బాగుంటుందండి. బయటకు వచ్చిన తర్వాత నేను ఒక్కదాన్నే ఉంటాను బయట. మళ్ళీ మీరు చూడండి వీడియోలో ఎవ్వరు కూడా కనిపించరు, నేను ఒక్కదాన్నే ఉంటాను. ఫ్రైడ్ రైస్లోకి అయితే చేసేస్తున్నానండి. గరం మసాలా అయితే వేసేసాను కొంచెం. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చాట్ మసాలా కూడా వేస్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. కాస్తంత చాట్ మసాలా ఇవి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే రైస్ కలుపుతానండి. బాగా ఫ్రై అయింది ఎగ్. ఇప్పుడు ఇందులో ఏం వేసినా కానీ తినరండి. టమాటాలు, ఆనియన్స్, చిల్లీస్ ఏం వేసినా కానీ తినరు. ఓన్లీ ఎగ్ మాత్రమే వేసాను ఇందులో. ఎగ్, ఇంకా కారం, ఉప్పు, పసుపు, కరివేపాకు, ఇంకంతే. కొంచెం గరం మసాలా, చాట్ మసాలా వేసానండి. ఇప్పుడు ఇందులో అయితే రైస్ వేసేస్తాను. ఇంకా దీన్ని బాగా కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులోనే లెమన్ కూడా పిండుకోవచ్చు. మా పిల్లలు అయితే సపరేట్ అయితే తీసుకెళ్తారండి. లెమన్ కూడా కట్ చేసి ఉంచుతాను, ఆనియన్ కూడా కట్ చేసి లంచ్ బాక్స్లో అయితే వేసేస్తాను. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు అయితే ట్యూషన్ నుంచి వచ్చేసారండి. ఇదిగోండి టిఫిన్ అయితే వెళ్ళి తెచ్చుకున్నారు. దోశ, ఈరోజు దోశ అయితే తెచ్చుకున్నారు. మా పిల్లలకైతే ఎగ్జామ్స్ అండి. ఓయ్ రోషు, మీ డాడీతో ఏమన్నావు నువ్వు? నేనే మా డాడీ ఏమో నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే నాకు క్రికెట్ బ్యాట్ కొనిపిస్తానన్నాడండి. దాని తర్వాత నేనన్నాను నాకేం వద్దులే డాడీ, మళ్ళీ నీకు డబ్బులు పక్క నేనేం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోను. చూసారండి మా అబ్బాయికి ఎంత విశాలమైన హృదయం, డబ్బులు ఖర్చు అయితే అని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో. ఎంత మంచి విశాలమైన హృదయము. ఇప్పుడేంది తెచ్చుకోవా ఫస్ట్ సెకండ్ ర్యాంకు? ఇప్పుడు మా కోసం తెచ్చుకోవా? డబ్బులు ఖర్చు అయితే అని తెచ్చుకోవా? అబ్బో, ఇలాంటి వాళ్ళు ఉండాలండి ఇంటికి. పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయ్యారండి, వెళ్తున్నారు. ఇటు బాయ్ చెప్పు రోషు. కళ్ళు తిరిగితే ఏళ్ళు అలా తిరగ మాకు. ఇదిగోండి అక్కడైతే ఇంక కూర్చుంటారు.
అక్కడ వచ్చి ఆగిద్ది అన్నమాట బస్సు. బాయ్. గే ఇదిగోండి ఇప్పుడు వచ్చారు బయటికి. బట్టలు అయితే ఉతికేసానండి, మొత్తం ఆరేయాలి తీసి. ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి బెడ్షీట్స్ అన్నమాట. నిన్న వేస్తానని చెప్పాను కదా, నిన్నైతే వేయలేదండి వాషింగ్ మిషన్లో. ఈరోజైనా వేయాలి. ఇప్పుడైతే ఇవి వేసాను, ఇవి మొత్తం ఇప్పుడు ఆరేస్తాను. ఇక్కడ ట్యాప్ దగ్గర అయితే అండి బాగా పాచి పెట్టింది అన్నమాట. బ్లీచింగ్ పౌడర్ అయితే వేసి రుద్దాను. ఇది కొంచెం సేపు ఆరిన తర్వాత అయితే క్లీన్ చేస్తాను మొత్తం. ఇంకా బట్టలు కూడా ఆరేసానండి. ఇప్పుడే కొంచెం ఎండ వస్తుంది, మళ్ళీ ఉదయం వర్షం పడుతుందేమో అనుకున్నాను. ఇదిగోండి మొత్తం క్లీన్ చేశాను అన్నమాట. ఇంకొంచెం అయితే కనిపిస్తుంది. ఇది రేపు ఎల్లుండో ఇంకోసారి బ్లీచింగ్ వేసి అయితే కడుగుతాను. బాగా కొంచెం నీట్గా అయితే ముందు దానికంటే కూడా నీట్గా అయితే అయింది. అండి ఈరోజైతే ఏసీ మ్యాట్స్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది 20 డేస్కి ఒకసారి నేనైతే క్లీన్ చేస్తాను. 20 డేస్ 15 డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తాను. ఎంత దుమ్ము ఉంటుందో మీకు చూపిస్తానండి. ఆగండి, ఇది రావట్లేదు. ఇదిగోండి ఓపెన్ చేసేసాను. ఇప్పుడు ఈ మ్యాట్స్ ఉంటాయి కదా, ఇవి 3 తీసేసి క్లీన్ చేస్తాను. ట్యాప్ కింద అయితే బాగా శుభ్రంగా అయితే కడుగుతాను. ఎంత దుమ్ము ఉంటుందంటే మా ఇంట్లో దుమ్ము ఎక్కువ వచ్చిందండి, చాలా డస్ట్ అయితే ఉంటుంది. ఇదిగోండి బ్యాట్స్ తీసేసిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇవి క్లీన్ చేసేసి ఆరిన తర్వాత మళ్ళీ పెట్టేస్తాను. ఈసారి కొంచెం దుమ్ము తక్కువగానే ఉందండి. ఇంతకుముందైతే బూజు బాగుండేది. ఇప్పుడైతే క్లీన్ చేసేస్తాను ట్యాప్ కింద. ఇదిగోండి మొత్తం అయితే కడిగేసాను ఈ 3 మ్యాట్లు అయితే. డస్ట్ అయితే ఇంత వచ్చింది. వాషింగ్ మిషన్లో కూడా ఇలాంటిది ఒకటి ఉంటుందండి, దీన్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి. వారానికి ఒకసారి అలా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇందులో అయితే దారాలు పోగులు అలాంటివి అయితే ఉంటాయండి ఏమన్నా. ఇదిగోండి కొంచెమే ఉన్నాయి, మొన్న తీసేసాను. ఇలా అయితే ఉంటుంది. దీన్ని టూత్ బ్రష్ పెట్టి క్లీన్గా అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ దాంట్లో అయితే పెట్టాలి. ఇక్కడైతే మళ్ళీ పెట్టుకోవాలి. ఇది నేను వాషింగ్ మిషన్ 1 మంత్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తానండి. ఈ ప్యాకెట్స్ అయితే నేను ఆన్లైన్లో అయితే బుక్ చేశాను వాషింగ్ మిషన్ క్లీనింగ్ కోసం. ఇవి నేను వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేస్తానంటే, మంత్ ఎండ్లో అయితే మొత్తం కాళ్ళ దగ్గర తుడుచుకునే మ్యాట్లు అవి మొత్తం వేసేసి, ఇవ్వండి ఈ మ్యాట్స్ మొత్తం వేసేస్తాను. ఇవి ఉతికిన తర్వాత అయితే ఇంకా ఈ పౌడర్ వేసి ఒకసారి అయితే క్లీన్ చేస్తానండి. 1 మంత్కి ఒకసారి అయితే ఈ పౌడర్ వేసి ఇంకా డ్రమ్ క్లీనింగ్ అయితే చేసేస్తాను. ఇదిగోండి గ్యాస్ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇదని చూడండి ఎంత రుద్దినా కానీ, ఇది నేను చెప్పాను కదా ఆల్రెడీ వీడియోలో అయితే చెప్పాను, పిన్ వేపించిన దగ్గర నుంచి అయితే మంట ఎక్కువగా రావడం వల్ల ఇక్కడైతే కాలిపోయింది. ఇది ఎంత రుద్దినా కానీ పోవట్లేదు. ఇదిగోండి గ్యాస్ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా ఇల్లంతా ఊడ్చేసి తుడుస్తాను. ఇప్పుడు మొత్తం ఇల్లంతా ఊడ్చేసి తుడిచేస్తానండి. ఇంకా ఇంతటితో నా హౌస్ క్లీనింగ్ పని సమాప్తం అయ్యిద్ది. మ్యాట్లన్నీ కడిగేసాను కదా ఇందాక, ఆరిపోయినాయి. ఇప్పుడు ఇందులో అయితే పెట్టేస్తున్నాను ఏసీలో అయితే.
ఇదిగోండి ఈ మూడైతే పెట్టేశాను. ఇంకా ఓకే, ఏసీ అయితే రెడీ అయిపోయింది. ఇలా 20 డేస్కి ఒకసారి నేను క్లీన్ చేస్తానండి. కరెంటు బిల్లు కూడా తక్కువ వచ్చిద్దంట. ఇదిగోండి ఇదేసి ఇల్లు అయితే మొత్తం తుడుచుకొస్తాను. ఇదిగోండి మా కోసం అయితే రైస్ అయితే పెట్టేశాను, ఉడుకుతుంది. ఇంకా దోసకాయ పప్పు చేద్దామనేసి మొత్తం అయితే కుక్కర్లో అయితే వేసేసానండి. దోసకాయ పప్పు అయితే చేస్తాను. ఈ కుక్కర్ వచ్చేసి మాకు సౌత్ ఇండియాలో షాపింగ్ చేస్తే ఫ్రీగా వచ్చిందండి. 2 కుక్కర్లు అయితే వచ్చినాయి. లిడ్డు మాత్రం ఒకటే వచ్చింది. 2 కుక్కర్లు అయితే వచ్చినాయి. ఇది కొంచెమే కదా అనేసి దీంట్లో అయితే వండుతున్నాను అన్నమాట. పనంతా అయిపోయిన తర్వాత స్నానం అయితే చేశానండి. ఈరోజైతే నమాజ్ చదువుకుంటాను, శుక్రవారం కదా. ఇంకా పప్పు అయితే పెట్టాను కదండి, అది ఉడికింది. పోపు అయితే వేస్తాను. ఇదిగోండి పోపు అయితే పెట్టేశాను, ఫ్రై అవుతుంది. ఇదిగోండి పప్పు కూడా ఉడికిపోయింది. ఇదిగోండి ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా ప్రశాంతంగా అయితే ఇదిగోండి తెలుగు దివ్య ఖురాన్ అండి. ఈ శుక్రవారం పూట అయితే నేను చదువుకుంటాను, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నమాజ్ కూడా చదువుకుంటానండి. అండి ఇంట్లో ఏం స్నాక్స్ లేవు అనేసరికి జిలేబీ బండి అయితే వచ్చింది, తీసుకున్నాను. అర కేజీ వచ్చేసి 100 రూపీస్ అయితే చెప్పారు. ఇంకా మా పిల్లలకి సాయంత్రం కూడా స్నాక్స్ లాగా ఉంటుంది కదా అనేసి 100 రూపీస్ అయితే తీసుకున్నానండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది, వేడివేడిగా ఉంది, ఫ్రెష్గా ఉంది. సూపర్ ఉందండి. ఇదిగోండి నాకు వీడియో తీసేవాళ్ళు లేక అద్దంలో అయితే చూపిస్తున్నాను. ఈ శారీ అయితే ఈరోజు అయితే కట్టుకున్నానండి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువ అయిపోయి ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.